ओम शांति। 18 जून 1968 की वाणी चल रही थी। 18 జూన్ 1968 యొక్క వాణి నడిచింది। चौथे पेज पर बात चल रही थी। 4వ పేజీలో విషయం నడిచింది। कि सहज सहज जो कुछ मिलता है सो ले लेना चाहिए। ఏమనంటే సహజంగా ఏదైతే లభిస్తుందో, ఏ వస్తువు అయితే లభిస్తుందో దాన్ని తీసేసుకోవాలి। अगर मांग के लिया तो वो पानी के समान हो जाता है। ఒకవేళ అడిగి తీసుకున్నట్లయితే అది నీళ్ళ సమానంగా అయిపోతుంది। और खींच लिया सो खून बराबर। మరియు లాగినట్లయితే రక్త సమానం అయిపోయింది। जोर जबरदस्ती करके कोई से ले लिया బలవంతం చేసి ఎవరి నుండైనా తీసేసుకున్నట్లయితే तो जैसे संकल्पों का खून हो जाता है। ఏ విధంగానైతే సంకల్పాల యొక్క రక్తం అయిపోతుంది। किसी आदमी की हत्या कर दी जाती है ఏదైనా వ్యక్తి యొక్క హత్యని చేసేయటం జరుగుతుంది। तो जोर जबरदस्ती वाली बात हुई ना। అయితే ఇది బలవంతం యొక్క విషయం అయిపోయింది కదా। कई तो बहुत तंग करते हैं। చాలా మంది కొంతమంది అయితే చాలా ఇబ్బంది పెడతారు। कर्जा उठाते हैं అప్పు తీసుకుంటారు। तो जो कर्जा उठाना है అయితే ఏదైతే అప్పును తీసుకుంటారో वो भी रक्त के समान हो जाता है। అది కూడా రక్త సమానం అయిపోతుంది। कोई से भी कर्जा लेने की ऐसी कोई दरकार ही नहीं है। ఎవరి నుండి అప్పు తీసుకోవాల్సిన అటువంటి విషయం అనేది లేదు, అవసరం అనేది లేదు। फिर ये भी बताया है మళ్ళీ ఇది కూడా చెప్పారు कि दान दे करके फिर अगर वापस लिया ఒకవేళ దానం చేసి మళ్ళీ తిరిగి తీసేసుకున్నట్లయితే तो इस पर भी हरिश्चंद्र का मिसाल है। దీని గురించి కూడా హరిశ్చంద్రుని యొక్క ఉదాహరణ అనేది ఉంది। चांडाल बनना पड़ता है। చండాలులుగా అవ్వాల్సి ఉంటుంది। कभी भी दान दे करके वापस नहीं लेना चाहिए। ఎప్పుడూ కూడా దానం చేసి తిరిగి తీసుకోకూడదు। बाप कहते हैं ऐसे काम मत करो। తండ్రి అంటారు అటువంటి కార్యాన్ని చెయ్యొద్దు। हिस्सा रख दो जो तुमको काम में भी आवे। భాగం పెట్టుకోండి ఏదైతే మీకు పనికొస్తుందో। बच्चों को इतना पुरुषार्थ करना है పిల్లలకి ఇంత పురుషార్థంని చెయ్యాలి जो अंत समय में बाप की ही याद रहे। ఏమనంటే అంత సమయంలోని తండ్రి యొక్క యాదనే రావాలి। और अपनी आत्मा के 84 का चक्कर भी याद आ जावे। మరియు ఆత్మ యొక్క 84 జన్మల యొక్క చక్రం కూడా జ్ఞాపకం వచ్చేయాలి। ऐसी स्टेज में प्राण निकलेंगे అటువంటి స్టేజ్లోని ప్రాణాలు వెళ్ళిపోయినట్లయితే तो कल्याण हो जाएगा। అప్పుడు కళ్యాణం అయిపోతుంది। बुद्धि से चक्कर लगाते लगाते प्राण भी छूट जाए బుద్ధితో తిరుగుతూ చక్కర్లు చేస్తూ ప్రాణాలు పోయినా కూడా तो चक्रवर्ती
चक्रवर्ती राजा बन जाएंगे। అప్పుడు చక్రవర్తి రాజుగా అయిపోతాము. ऐसे नहीं समझो అలా అనుకోవద్దు. कि हम पिछाड़ी में याद कर लेंगे। ఏమనంటే మేము అంతిమంలోని యాది చేసేస్తాము. बहुत लंबे समय का पुरुषार्थ ही पिछाड़ी में काम आता है। చాలా ఎక్కువ సమయం యొక్క పురుషార్థమే పనికొస్తుంది, అంతిమంలో పనికొస్తుంది. अंत समय में అంత సమయంలోని कुछ भी याद नहीं आवेगा। ఏమీ జ్ఞాపకం రాదు. उस समय ऐसी अवस्था हो जाएगी ఆ సమయంలో అటువంటి అవస్థ అనేది అయిపోతుంది. दुनियावी जो माहौल बिगड़ता जाता है, ప్రపంచం యొక్క పరిస్థితి పాడైపోతూ ఉంటుంది, उसका प्रभाव पड़ जाएगा। దాని యొక్క ప్రభావం అనేది పడిపోతుంది. तो अंत मते सुगति हो जाएगी। అప్పుడు అంతమతే సోగతి అయిపోతుంది. अभी से पुरुषार्थ करते करते उस अवस्था को अंत तक ఇప్పటి నుంచి పురుషార్థం చేస్తూ చేస్తూ అంతిమం వరకు ठीक बनाए लेना है। సరిగ్గా చేసేసుకోవాలి. अभी से तीव्र पुरुषार्थ करते रहना है। ఇప్పటి నుంచి తీవ్ర పురుషార్థాన్ని చేస్తూ ఉండాలి. ऐसा न हो అలా ఏం అవ్వకూడదు. जो पिछाड़ी में वृत्ति कहीं और जगह अटक जावे। అంతిమంలోని వృత్తి అనేది ఎక్కడో పెట్టబడి ఉండిపోకుండా अभी से याद की प्रैक्टिस करते रहने से ఇప్పటి నుంచి యాది యొక్క ప్రాక్టీస్ని చేస్తూ ఉన్నట్లయితే पाप कटते रहेंगे। పాపం కట్ అవుతూ ఉంటుంది. पवित्रता की स्टेज बनाने में मेहनत है। పవిత్రత యొక్క స్టేజ్ను తయారు చేసుకోవడంలో కష్టం అనేది ఉంది. पढ़ाई में इतनी मेहनत नहीं है। చదువులో అంత కష్టం అనేది లేదు. तो पवित्रता की बात पर बच्चों का ध्यान अच्छा रहना चाहिए। అయితే పవిత్రత యొక్క విషయంలోని పిల్లల యొక్క ధ్యానం అనేది ధ్యాస అనేది మంచిగా ఉండాలి. तब ही बाबा कहते हैं అప్పుడే బాబా అంటారు, रोज अपने से पूछो हमने कोई बेकायदे काम तो नहीं किया। రోజు తమని తాము అడుగుకోవాలి, మేము విరుద్ధమైన కార్యాన్ని అయితే చెయ్యలేదు కదా, నియమ విరుద్ధంగా కార్యాన్ని అయితే చెయ్యలేదు కదా, कोई को अपने नाम रूप में तो नहीं फंसाया। ఎవరిని తమ నామరూపాల్లో అయితే ఇరికించలేదు కదా, अथवा कोई के नाम रूप में खुद तो नहीं फंस मरे। లేక ఎవరి యొక్క నామరూపాల్లో స్వయం అయితే ఇరుక్కోలేదు కదా, ఇరుక్కొని చావలేదు కదా, कोई को देख करके लड्डू तो नहीं बन जाते हैं। ఎవరిని చూసి లడ్డూతో అవ్వడం లేదు కదా, कर्मेंद्रियों से कोई भी बेकायदे कर्म नहीं करना है। కర్మేంద్రియాలతో ఏ నియమానికి విరుద్ధమైన కార్యాన్ని కూడా చేయకూడదు. इन बातों में सबसे कम मेहनत है कुमारियों को। ఈ విషయంలోని అందరికంటే తక్కువ కష్టమయ్యింది కుమారీల కొరకు. अगर कुमारी जीवन चल रहा है तो ఒకవేళ కుమారీ జీవనం నడుస్తూ ఉన్నట్లయితే
के जीवन में ఎందుకంటే కుమారీల యొక్క జీవనంలోని इतना संबंध नहीं जुड़ता है। అంత సంబంధాలనేవి జోడింపబడవు. शादी के बाद तो बहुत ही संबंध के बंधन बढ़ जाते हैं। వివాహం తర్వాత చాలా సంబంధాలు అనేవి జోడింపబడిపోతాయి. फिर जिन जिन रिश्ते नातों से संबंध जुड़ते हैं మళ్ళీ ఏ ఏ సంబంధీయులతో సంబంధాలనేవి జోడింపబడిపోతాయో उनकी याद बड़ी मुश्किल से टूटती है। అప్పుడు వారి యొక్క స్మృతి అనేది చాలా అతి కష్టం మీద విడవబడుతుంది. विकार में गिरते गए तो बेड़ा ही गर्क हो जाता है। వికారాల్లోకి పడుతూ ఉన్నట్లయితే బేడ అనేది గరుగైపోతుంది. ये शरीर रूपी बेड़ा है। ఇది శరీరం అనే బేడ అయ్యింది. आत्मा गड्ढे में जाती है ఆత్మ గుంటలోకి వెళ్తుంది, तो शरीर भी जैसे गड्ढे में चला जाता है। అప్పుడు ఏ విధంగానైతే శరీరం కూడా గుంటలోకి వెళ్ళిపోతుంది. फिर बाहर निकलना बड़ा मुश्किल है। మళ్ళీ బయటకు రావడం చాలా కష్టమైపోతుంది. शादी होने के बाद వివాహం అయిన తరువాత कुमारियों के लिए भी पति ही सब कुछ हो जाता है। కుమారీల కోసం భర్తే అన్నీ అయిపోతారు. तब तो पति के मरने पर या हुसैन करते रहते हैं। అప్పుడే కదా భర్త చనిపోతే యా హుస్సేన్ అని అంటూ ఉంటారు. तुम लोग कह सकती हो మీరు చెప్పొచ్చు, कि हमारी सगाई अथवा शादी तो शिव बाबा के साथ हुई है। ఏమనంటే మా యొక్క నిశ్చితార్థం లేక వివాహం అనేది శివబాబాతో అయ్యింది అని. परंतु ऐसे भी नहीं कहना चाहिए। కానీ అలాగా కూడా అనకూడదు. क्योंकि दुनिया जानती है हम शिव बाबा को बाबा कहते हैं। ఎందుకంటే ప్రపంచానికి తెలుసు మేము శివబాబాని బాబా అంటాము అని. तो उल्टा समझने लग पड़ेंगे। అప్పుడు ఉల్టాగా అనుకోవటం జరుగుతుంది. कहेंगे जब तुम्हारा बाबा है అంటారు, మరి ఎప్పుడైతే ఇతను మీ బాబా అయ్యారో तो फिर बाबा से सगाई की जाती है क्या? మరి బాబాతో నిశ్చితార్థాన్ని చేసుకోవటం జరుగుతుందా ఏంటి? तुम्हारी बातों को तो कोई समझ नहीं सकेंगे। మీ విషయాలనైతే ఎవరూ అర్థం చేసుకోలేరు. तुम बाप के बने हो बेहद का वर्षा लेने के लिए। మీరు తండ్రి వారిగా అయ్యారు బేహద్దు యొక్క వారసత్వాన్ని తీసుకోవడం కొరకు. तो कहने लग पड़ेंगे कि शिव बाबा फिर उनसे सगाई का की। అప్పుడు అనడం జరుగుతుంది, శివబాబా మరి ఆయనతోని నిశ్చితార్థం అనేది ఎందువలన? इसलिए అందువలనే हर एक अक्षर बहुत ही ज्ञान युक्त निकालना है। ప్రతి అక్షరం చాలా జ్ఞానయుక్తంగా తీయాలి.
ऐसे वैसे अक्षर मुंह से नहीं निकलने चाहिए। అటువంటి ఇటువంటి అక్షరాలనేవి నోటి నుండి వెలువడకూడదు. इसलिए हर एक बात बाप अच्छी रीति समझाते हैं। అందువలనే ప్రతి విషయాన్ని బాబా చాలా మంచిగా అర్థం చేయిస్తారు. मूल बात है ముఖ్య విషయం అయ్యింది. अपना रोज पोता मिल देखो। తమ యొక్క రోజు యొక్క పోతమేల్ని చూసుకోండి. व्यापारी लोग भी रोज का अपना पोता मेल निकालते हैं ना। వ్యాపారీలు కూడా రోజు తమ యొక్క పోతమేల్ని చూసుకుంటారు కదా. ये बाबा भी रोज का पोता मेल निकालते थे। ఈ బాబా కూడా రోజు యొక్క పోతమేల్ని తీసేవారు. झट मालूम पड़ जाता था आज इतना फायदा हुआ। వెంటనే తెలిసిపోయేది ఈ రోజు ఎంత లాభం అనేది అయ్యింది అని. तो तुम भी रोज अपना पोता मेल निकालो। అయితే మీరు కూడా రోజు మీ పోతమేల్ని తీయండి. तो फिर तुमको मालूम पड़ता रहेगा कितना नुकसान हुआ। అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఎంత నష్టం జరిగింది అని. फिर जिस काम से तुम्हारा नुकसान होता है మళ్ళీ అప్పుడు ఏ కార్యం ద్వారానైతే నష్టం అనేది జరుగుతుందో वो काम तुम करेंगे ही नहीं। ఆ కార్యాన్ని మీరు చెయ్యరు. परंतु बच्चे पोता में लिखते लिखते थक जाते हैं। కానీ పిల్లలు పోతమేల్ని రాస్తూ రాస్తూ అలసిపోతారు. पोता मेल रखते ही नहीं। పోతమేల్ని పెట్టరు. बाबा कहते हैं पोता मेल न रखने से బాబా అంటారు పోతమేల్ని పెట్టకపోయినట్లయితే फिर और ही जास्ती भूले करते रहेंगे। మళ్ళీ ఇంకా ఎక్కువ తప్పుల్ని చేస్తూ ఉంటారు, పొరపాట్లని చేస్తూ ఉంటారు. बहुत भूले करते हैं। చాలా పొరపాట్లని చేస్తారు. पोता मेल रखते रहेंगे तो डर रहेगा। పోతమేల్ని పెట్టుకున్నట్లయితే భయం అనేది ఉంటుంది. मालूम पड़ता रहेगा कि इस हिसाब से हमारा मर्तबा बहुत कम हो जाएगा। తెలుస్తూ ఉంటుంది ఈ ప్రకారంగా మా పదవి అనేది తక్కువగా ఉంటుంది అని. ब्राह्मण जीवन में पुरुषार्थ करते रहे, బ్రాహ్మణ జీవనంలోని పురుషార్థంని చేస్తూ ఉంటారు, गलतियां भी करते रहे, తప్పుల్ని చేస్తూ ఉంటారు. मर्तबा नीचा होता रहा तो फायदा ही क्या। పదవి అనేది నీచంగా అవుతూ ఉన్నట్లయితే మరి లాభమేమయ్యింది? और ही नुकसान हो जाता है। ఇంకా నష్టం అనేది అయిపోతుంది. और पोता मेल बाबा को तो सुनाई देवे। మరియు పోతమేల్ని బాబాకైతే వినిపించేయాలి కదా. बाबा आज हमसे ये फायदा हुआ और ये नुकसान हुआ। బాబా ఈరోజు ఈ ఫలితం అనేది అయ్యింది, ఈ నష్టం అనేది అయ్యింది. परंतु बाबा के सामने भी अगर झूठ बोलते रहेंगे కానీ బాబా ఎదురుగా కూడా అబద్ధాన్ని అసత్యాన్ని చెబుతూ ఉన్నట్లయితే तो और ही 100 गुना दंड पड़ जाएगा। అప్పుడు ఇంకా 100 రెట్లు శిక్ష అనేది పడుతుంది. न सुनाने से भी भूले वृद्धि को पाती रहती है। వినిపించకపోయినా కూడా పొరపాట్లు అనేవి వృద్ధికి చెందుతూ ఉంటాయి. अपने अंदर से भी पूछ सकते हो हमने क्या क्या विकर्म किए। మన లోపల కూడా అడుక్కోవచ్చు మనం ఏ వికర్మలు చేశాము అని. इस बाबा को तो अपनी जीवन कहानी बचपन से याद है। ఈ బాబాకైతే తన యొక్క జీవన గాథ అనేది బాల్యం నుండే జ్ఞాపకం అనేది ఉంది. अभी तो बाबा ने हमको कितनी समझ दे दी है। ఇప్పుడైతే బాబా మనకి ఎంత తెలివినిచ్చేశారు.
कहते हैं कि सुनाने से बाप भी समझावेंगे ऐसे ऐसे होता है। అయితే అంటారు, వినిపించినట్లయితే తండ్రి కూడా అంటారు అలా అలా అవుతుంది అని. सर्जन इंजेक्शन लगाते हैं, సర్జన్ ఇంజెక్షన్ని చేస్తారు, राय देंगे, सुनाने से तुम्हारी बहुत हल्काई हो जाएगी। సలహానిస్తారు, వినిపించినట్లయితే మీరు చాలా తేలికైపోతారు. बाबा तुमको ट्रस्टी बनाए देते हैं। బాబా మిమ్మల్ని ట్రస్టీగా తయారు చేసేస్తారు. और तुम बच्चे तो जानते हो మరియు పిల్లలైనా మీకు తెలుసు कि हमारा तो इस दुनिया में और कुछ भी नहीं है। ఏమనంటే ఈ ప్రపంచంలోని మనకంటూ ఏమీ లేదు. हमको तो अब देही अभिमानी बनना है। మనకైతే ఇప్పుడు దేహీ అభిమానిగా అవ్వాలి. इस दुनिया में तो हमारी अब कोई मिल्कियत नहीं रही। ఈ ప్రపంచంలోనైతే మనకి ఏ మిల్కియత్ కూడా లేదు. क्योंकि देह देह के संबंध देह के पदार्थ ఎందుకంటే దేహం, దేహం యొక్క సంబంధీయులు, దేహం యొక్క పదార్థాలు सबसे ममत्व तोड़ना है। అన్నింటి నుండి మమత్వాన్ని తొలగించాలి. कोई में अगर प्यार हो जाता है तो वो भी जैसे कि मिल्कियत हो जाती है। ఎవరి మీదైనా ఒకవేళ ప్రేమ అనేది అయిపోయినట్లయితే అది కూడా ఏ విధంగానైతే మిల్కియత్ అనేది అయిపోతుంది. वो सब बातें भी छोड़ देनी चाहिए। ఆ విషయాలు కూడా అన్ని మర్చిపోవాలి. जानते हो कि पतित शरीर से लव नहीं रखना है। తెలుసు, పతిత శరీరం మీద లవ్ అనేది పెట్టుకోకూడదు. अभी हमारी आत्मा प्योर बन रही है। ఇప్పుడు మన ఆత్మ ప్యూర్గా అవుతూ ఉంది. और पवित्र बनते बनते अगर पतित शरीर से लव हो जाएगा మరియు పవిత్రంగా అవుతూ అవుతూ ఒకవేళ పతిత శరీరంతో లవ్ అనేది అయిపోయినట్లయితే तो और ही नुकसान कर लेते हो। మరియు ఇంకా ఎక్కువ నష్టాన్ని చేసేసుకుంటాం. कोई के भी पुराने पतित शरीर से बिल्कुल लव नहीं होना चाहिए। ఎవరి యొక్క పాత శరీరం మీద లవ్ అనేది ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. वो भी देहभान बढ़ जाता है। అది కూడా దేహభానం అనేది పెరిగిపోతుంది. इसलिए अनासक्त होकर के रहना चाहिए। అందువల్లనే అనాసక్తిగా అయి ఉండాలి. सच्चा प्यार तो एक से ही करना है। సత్యమైన ప్రేమ అనేది ఒక్కరితోనే చెయ్యాలి. बाकी सब से अनासक्त रहना है। మిగతా అందరితోని ఆసక్తి లేకుండా అనాసక్తిగా ఉండాలి. बाल गृहस्थी में रहते हो, భలే గృహస్థంలో ఉంటారు, बाल बच्चे आदि भी हैं, పిల్లలు వారు కూడా ఉన్నారు. परंतु कोई में भी आसक्ति नहीं होनी चाहिए। కానీ ఎవరి మీద కూడా ఆసక్తి అనేది ఉండకూడదు. आसक्ति की निशानी है ఆసక్తి యొక్క గుర్తయ్యింది कि बुद्धि में बार बार वही याद आता रहेगा। ఏమనంటే బుద్ధిలో మాటి మాటికి అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. तुम जानते हो మీకు తెలుసు कि इन आँखों से हम जो कुछ भी देखते हैं वो सब खत्म हो जाना है। ఈ నేత్రాలతో మనం దేనినైతే చూస్తామో అదంతా కూడా సమాప్తి అవ్వనున్నది. दुनिया ही विनाशी है। ప్రపంచమే వినాశి అయ్యింది. सारी दुनिया का विनाश होना है तो इनसे लब क्यों लगावे। మొత్తం ప్రపంచం యొక్క వినాశనం అవ్వాలి, మరి దీనితో లవ్ అనేది ఎందుకు పెట్టుకోవాలి? बाबा तो बच्चों को रोज समझाते रहते हैं బాబా అయితే పిల్లలకు రోజు అర్థం చేస్తూ ఉంటారు. कि ममत्व कुछ भी नहीं रखना चाहिए। ఏమనంటే మమత్వం ఏమీ కూడా పెట్టుకోకూడదు.
एक में ही सारा प्यार गिरता रहे। ఒక్కరి మీదే మొత్తం ప్రేమ అంతా పడిపోతూ ఉండాలి. बाकी नाम मात्र మిగతా పేరుకి, कार्य व्यवहार निभाना है। మిగతా పేరుకి కార్యం అనేది కార్యమాత్రం చెయ్యాలి. अच्छा, మంచిది. मीठी मीठी रूहानी बच्चों प्रति रूहानी बाप మిగతా నామమాత్రంగా కార్యవ్యవహారాన్ని నిర్వహించాలి. मीठी मीठी रूहानी बच्चों प्रति रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। रूहानी बाप का रूहानी बच्चों को नमस्ते। ओम शांति। మధురాతి మధురమైన రుహానీ పిల్లల ప్రతి, ఆత్మిక పిల్లల ప్రతి, ఆత్మిక తండ్రి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. రుహానీ తండ్రి యొక్క రుహానీ పిల్లల ప్రతి నమస్తే. ఓం శాంతి. आज का रात्रि क्लास है ఈ రోజు రాత్రి క్లాస్ అయ్యింది. 18 जून 1968। 18 జూన్ 1968. बाबा बच्चों को रोज कहते रहते हैं मन मना भव। బాబా రోజు పిల్లలకి చెబుతూ ఉంటారు మన్మనాభవ్. यहाँ जब बाबा के सामने बैठते हैं ఇక్కడ ఎప్పుడైతే బాబా ఎదురుగా కూర్చుంటారో तो खास अपन को आत्मा समझ करके बैठना है। ముఖ్యంగా అప్పుడు ఆత్మ అనుకొని కూర్చోవాలి. बच्चे फिर भी भूल जाते हैं। పిల్లలు అయినా కూడా మర్చిపోతారు. देहभान बना रहता है। దేహభానం అనేది ఉంటూ ఉంటుంది. इसलिए आगे भी रोज रोज बाप ने समझाया है अपन को आत्मा समझो। అందువల్లే బాబా ముందు కూడా రోజు రోజు అర్థం చేయించేవారు స్వయాన్ని ఆత్మ అని అనుకోండి అని. तुम बच्चों के लिए పిల్లలైన మీకోసం अभी सिर्फ संगम युग में ही शिव भगवान वाच है। ఇప్పుడు మీకోసం సంగమ యుగంలోనే శివ భగవాన్ వాచ అయ్యింది. वो शिव परमात्मा ज्ञान का सागर है। ఆ శివ పరమాత్మ జ్ఞానం యొక్క సాగరుడయ్యారు. मनुष्य सृष्टि का बाप भी कहेंगे मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ। మనుష్య సృష్టి యొక్క తండ్రి కూడా అంటారు నేను మనుష్య సృష్టి యొక్క బీజ రూపుణ్ణి. परंतु वो भी तब कहते हैं కానీ అది కూడా ఎప్పుడంటారు అంటే जब आत्माओं का बाप उनमें प्रवेश करता है। ఎప్పుడైతే ఆత్మల యొక్క తండ్రి వారిలోని ప్రవేశిస్తారు. कहते हैं हमको इस रचना के आदि मध्य अंत का नॉलेज है। అంటారు ఈ రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ ఉంది అని. क्योंकि मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ। ఎందుకంటే నేను మనుష్య సృష్టి బీజ రూపుణ్ణి అయ్యాను. और तो कोई मनुष्य तुम्हारी इन बातों को नहीं समझेंगे। ఇంకే మనుషులు కూడా ఈ విషయాల్ని అర్థం చేసుకోరు. तुम्हारा तो साकार में गुरु भी है। మీ యొక్క గురువు కూడా సాకారంలోనే ఉన్నారు. शिव बाबा को तो कोई गुरु नहीं है। శివబాబాకైతే ఏ గురువు కూడా లేరు. यहाँ
की परंपरा से गुरु करने का रिवाज चला आता है। ఇక్కడి యొక్క సంప్రదాయం ఆధారంగా గురువు చేసుకోవాల్సి ఉంటుంది. परंतु भक्ति मार्ग में तो देहधारी गुरुओं को गुरु कर लेते हैं। కానీ భక్తి మార్గంలోనైతే దేహధారి గురువుల్ని గురువుగా చేసేసుకుంటారు. सतयुग त्रेता में तो ये सब रस्म रिवाज चलता ही नहीं है। సత్యుగ త్రేతాయుగంలోనైతే ఈ సంప్రదాయాలు అవి నడవవు, రీతి రివాజులు నడవవు. वहाँ गुरु होता ही नहीं। అక్కడ గురువు ఉండనే ఉండరు. अभी तुम भी कहते हो हमने गुरु किया है। ఇప్పుడు మీరు కూడా అంటారు మేము గురువు చేసుకున్నాము అని. भक्ति मार्ग में मनुष्य गुरुओं को गुरु करने का रिवाज चलता है। భక్తి మార్గంలోని మనుష్య గురువులను గురువుగా చేసుకునేటటువంటి రివాజు అనేది ఉంటుంది. तुमने कोई मनुष्य को गुरु नहीं बनाया है। అయితే మీరు మనుషున్నేమి గురువుగా చేసుకోలేదు. क्योंकि अगर मनुष्य को गुरु बनावेंगे ఎందుకంటే ఒకవేళ మనుష్యుణ్ణి గురువుగా తయారు చేసుకున్నట్లయితే तो मनुष्य गुरुओं का तो मन चंचल होता है। అయితే మనుష్య గురువుల యొక్క మనసు అయితే చంచలంగా ఉంటుంది. तुम्हारे मन में भी चंचलता आती रहेगी। మీ మనసులోనే కూడా చంచలత అనేది వస్తూ ఉంటుంది. यहाँ तो हमारा गुरु भगवान है। ఇక్కడైతే మన గురువు భగవంతుడయ్యారు. जिसका मन अमन रहता है। ఎవరి యొక్క మనసు అయితే అతని యొక్క మనసు అయితే అమన్నయి ఉంటుంది. कभी भी मन चंचल नहीं होता। ఎప్పుడూ కూడా మనసు చంచలంగా అవ్వదు. सदैव स्वयं स्थिति में रहने वाला है। సదైవం స్వయం స్థితిలో ఉండేవారు అయ్యారు. इसलिए कहते हैं अपन को स्वयं स्थिति में स्थित करो। అందువలనే అంటారు స్వయాన్ని స్వయం స్థితిలోని స్థిరం చేసుకోండి. और तुमको तो गुरु नहीं मिला है। మరియు మీకైతే గురువు లభించలేదు. तुम कहेंगे हमको सदगुरु मिला है। మీరంటారు మాకు సద్గురువు లభించారు అని. भक्ति मार्ग में तो భక్తి మార్గంలో అయితే सिर्फ कह देते हैं కేవలం అనేస్తారు सदगुरु, సద్గురు. परंतु सच्चा गुरु तो एक ही है। కానీ సత్యమైన గురువు అయితే ఒక్కరే అయ్యారు. कहते भी हैं सच्चा सदगुरु शिव भगवान। అంటారు కూడా సత్యమైన సద్గురువు శివ భగవంతుడు అని. सिख लोग खास कहते हैं సిక్కులు ముఖ్యంగా అంటారు एक सदगुरु अकाल मूर्त। ఏక్ సద్గురు అకాల్ మూర్తు, ఒక్క సద్గురు అకాల మూర్తుడు. तो जब एक ही सदगुरु है ఇప్పుడు మరి ఎప్పుడైతే ఒకే సద్గురు అయ్యారో तो बाकी गुरु तो स्वतः ही सच्चे झूठे हो जाते हैं। మిగతా గురువులు స్వతహాగానే అసత్యమైపోతారు. वो अनेक गुरु है వారు అనేక గురువులయ్యారు. और ये एक सदगुरु है। మరియు వీరు ఒక్క సద్గురు అయ్యారు. सदगुरु का भी गायन भक्ति मार्ग में चलता है। సద్గురు యొక్క గాయనం కూడా భక్తి మార్గంలో నడుస్తుంది. परंतु सदगुरु की कोई को मिलता नहीं है। కానీ సద్గురు ఎవరికీ కూడా లభించరు. तुमको तो मिल जाता है। మీకైతే లభించేస్తారు. सिख लोग సిక్కులు सदगुरु अकाल मूर्ति ये महिमा कृष्ण की कब नहीं करेंगे। సద్గురు అకాలమూర్తుడు అని ఈ గాయనం ఎప్పుడూ కూడా కృష్ణుడి కోసం అనరు. कृष्ण कोई सदगुरु नहीं है। కృష్ణుడేమి సద్గురువు కాదు.
सत्य होता है ఎవరైతే సత్యం అవుతారో उसका कभी विनाश नहीं होता। వారి యొక్క వినాశనం అనేది ఎప్పుడూ కూడా అవ్వదు. असत्य का विनाश हो जाता है, అసత్యం యొక్క వినాశనం అయిపోతుంది. झूठ का नाश हो जाता है, అసత్యం యొక్క నాశనం అయిపోతుంది. सच्चा तो सदैव ही स्थायी रहने वाला है। సత్యం అనేది ఎప్పుడూ కూడా సదైవం కూడా స్థిరంగా ఉండేది అయ్యింది, స్థాయిగా ఉండేది అయ్యింది. तो उस एक भगवान की महिमा ही अलग है। అయితే ఆ ఒక్క భగవంతుడి యొక్క మహిమే వేరయ్యింది. उस सच्चे सदगुरु भगवान से ఆ సత్యమైన సద్గురు భగవంతుడితో ब्राह्मण ही वर्षा लेते, బ్రాహ్మణులే వారసత్వాన్ని తీసుకుంటారు. जो सच्चाई से पवित्रता के लिए पुरुषार्थ करते हैं, ఎవరైతే సత్యంగా పవిత్రత కోసం పురుషార్థమని చేస్తారో उनको ही ब्राह्मण कहा जाता है। వారినే బ్రాహ్మణులు అని అనడం జరుగుతుంది. ऐसे ब्राह्मण అటువంటి బ్రాహ్మణులు देवता बनने का वर्षा लेते हैं। దేవతగా అయ్యేటటువంటి వారసులుగా అవుతారు. और मनुष्य से देवता तो कोई धर्म पिता बना ही नहीं पाता है। మరియు మనుషుల నుండి దేవతలుగా అయితే ఏ ధర్మపిత కూడా తయారు చేయలేకపోతారు. गायन भी है, मनुष्य देवता की करतन लागी बार। గాయనం కూడా ఉంది, మానుష్యసే గాయనం కూడా ఉంది, మనుషుల నుండి దేవతలుగా ఇది కర్తన్ లాగి వార్. एक सेकंड में ब्रह्मा मनुष्य को ब्रह्मा सो विष्णु देवता बनाए देते हैं। ఒక్క సెకండ్లో బ్రహ్మ మనుష్యుణ్ణి దేవతగా తయారు చేసేస్తారు. नहीं तो ये देवता पद कहाँ से आया? లేకుంటే ఈ దేవతా పదవి ఎక్కడి నుండి వచ్చింది? भगवान पढ़ाते हैं बच्चों को, భగవంతుడు పిల్లల్ని చదివిస్తారు, जिससे इतना ऊंच पद मिलता है। దీని ద్వారా ఇంత ఉన్నత పదవి అనేది లభిస్తుంది. ये पढ़ाई आपे ही सिद्ध कर देती है कि हमको शिव बाबा पढ़ाते हैं। ఈ చదువు దానంతటా అదే సిద్ధి చేసేస్తుంది, రుజువు చేసేస్తుంది మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని. मनुष्य गुरुओं की तो पढ़ाई लिमिटेड होती है। మనుష్య గురువుల యొక్క చదువు అయితే లిమిట్గా ఉంటుంది. क्योंकि मनुष्यों की पढ़ाई पुस्तकों में बांधी जाती है। ఎందుకంటే మనుష్యుల యొక్క చదువు అనేది పుస్తకాలలో బంధింపబడి ఉంటుంది. शास्त्रों का ज्ञान भी पुस्तकों में बंधा हुआ है। శాస్త్రాల యొక్క జ్ఞానం కూడా పుస్తకాలలో బంధింపబడి ఉంది. भगवान आकर के जो ज्ञान देते हैं భగవంతుడు వచ్చి ఏదైతే జ్ఞానాన్ని ఇస్తారో वो कोई शास्त्रों में नहीं बांधा जा सकता। అదేమి శాస్త్రాలలో బంధింపబడి ఉండదు. अनलिमिटेड ज्ञान देते हैं। ఇది అన్లిమిటెడ్ జ్ఞానాన్ని ఇస్తారు. ये ज्ञान आपे ही सिद्ध कर देता है। ఈ జ్ఞానం దానంతటా అదే సిద్ధి చేసేసుకుంటుంది अनलिमिटेड पढ़ाई को। అన్లిమిటెడ్ చదువుని. तुम जानते हो शिव बाबा पतित पावन है, మీకు తెలుసు శివబాబా పతిత పావనుడయ్యారు, सदगति दाता भी है। సద్గతి దాత కూడా అయ్యారు. मुख से एक्यूरेट अक्षर निकलना चाहिए। నోటితోని అక్యురేట్ అక్షరం అనేది వెలువడాలి. सदगति माना ही स्वर्ग, సద్గతి అనగానే స్వర్గం, और दुर्गति माना ही नरक। దుర్గతి అనగానే నరకమయ్యింది. మరియు तन की भी दुर्गति होती रहती है, తనువు యొక్క దుర్గతి కూడా అవుతూ ఉంటుంది. तन की इंद्रियों की भी दुर्गति होती रहती है।
తనువు యొక్క ఇంద్రియాల యొక్క దుర్గతి కూడా అవుతూ ఉంటుంది. मन बुद्धि रूपी आत्मा की तो दुर्गति होती ही है। మనసు బుద్ధి రూపే ఆత్మ యొక్క దుర్గతి అయితే అవ్వనే అవుతుంది. दुर्गति कहा ही जाता है नरक को। దుర్గతి అనడం జరుగుతుంది నరకాన్ని. नर अर्थात मनुष्य। నరుడు అనగా మనుష్యుడు. मनुष्य जो भी रचना रचता है, మనుష్యులు ఏదైతే రచనను రచిస్తారు, चाहे वो इब्राहिम बुद्ध क्राइस्ट ही महान मनुष्य क्यों न हो, అది ఇబ్రహీం బౌద్ధ్ క్రైస్ట్ అది మహాన్ మనుషులైనప్పటికీ కూడా वो रचना नरक ही बनाती है। ఆ రచన అనేది నరకాన్నే తయారు చేస్తుంది. सतयुग की बादशाही तो बाप ही आकर के देते। సత్యుగం యొక్క బాద్షాహి చక్రవర్తత్వాన్ని తండ్రి వచ్చి ఇస్తారు. परंतु बाप కానీ తండ్రి ऐसा गुरु बनता है అటువంటి గురువుగా అవుతారు जिसकी कोई गद्दी नहीं चलती है। అతని యొక్క గద్ది అనేది నడవదు. उन गुरुओं की तो गद्दी चलती चली आई है। ఆ గురువుల యొక్క సింహాసనాలు అయితే నడుస్తూ వచ్చాయి. एक गुरु मर जाता है ఒక గురువు చనిపోతారు, तो उनका फॉलोअर उनकी गद्दी पर बैठ जाता है। అప్పుడు వారి యొక్క ఫాలోవర్ వారి యొక్క గద్ది మీద కూర్చుండిపోతారు. अब गुरु की ही दुर्गति हो गई। ఇప్పుడు గురువు యొక్క దుర్గతి అయిపోయింది. तो चेला कहाँ से सदगति करेगा? మరి శిష్యుడు ఎలా సద్గతిని చేస్తారు? यहाँ तो ऐसी बात नहीं है। ఇక్కడైతే అటువంటి విషయం ఏమీ లేదు. यहाँ तो गुरु की कोई गद्दी ही नहीं है। ఇక్కడ గురువు యొక్క ఏమీ గద్దే లేదు. बेसिक ज्ञान में भी ऐसे ही चलता है। బేసిక్ జ్ఞానంలో కూడా అలాగే నడుస్తుంది. एक ब्रह्मा गुरु में शरीर छोड़ गया ఒక్క బ్రహ్మ గురువు శరీరాన్ని విడిచిపెట్టేశారు. तो दूसरे को गुरु बना करके गद्दी पे बैठा देते हैं। అప్పుడు వేరే వారిని గురువుగా చేసుకొని గద్దె మీద కూర్చోబెట్టేస్తారు. फिर उनकी मत पर चलते रहते। మళ్ళీ వారి సలహా మీద నడుస్తూ ఉంటారు. ऐसे मनुष्यों को गुरु बनाने वाले कोई पद नहीं पावेंगे। అటువంటి మనుషుల్ని గురువుగా చేసుకునేవారు ఏ పదవిని పొందరు. वो कोई भी बाप से वर्षा नहीं पावेंगे। వారు ఎవ్వరూ కూడా తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందరు. इन देवताओं ने तो ఈ దేవతలైతే बाप के द्वारा सिखाए हुए सत कर्मों से गद्दी पाई है। తండ్రి ద్వారా నేర్పించినటువంటి సత్యమైన కర్మల ద్వారా గద్దెని పొందారు. ऐसी गद्दी तो कोई मनुष्य मात्र दे ही नहीं सकता। అటువంటి గద్దెనైతే ఎవరూ కూడా మనుష్య మాత్రులు ఇవ్వలేరు. बहुत मुश्किल है। చాలా కష్టమయ్యింది. दुनिया में जो राजाएं होते हैं ప్రపంచంలో ఎవరైతే రాజులు ఉంటారు उनकी बुद्धि भी धन दौलत महलमारियों में लगी रहती है। వారి బుద్ధి కూడా ధనము దౌలత్లోని మరియు మేడలు మిద్దెల్లోని వారి యొక్క బుద్ధి అనేది ఉంటుంది. ధన్ దౌలత్ మెహల్ మాడియా మేడలు మిద్దెల్లోని వారి బుద్ధి అనేది ఉంటుంది. ధన సంపత్తి మరియు మేడలు మిద్దెల్లోని వారి యొక్క బుద్ధి అనేది ఉంటుంది. कश्मीर का राजा था, కాశ్మీర్ యొక్క రాజు ఉండేవారు. मरा तो आज समाजियों को अपना धन दे करके चला गया। చనిపోయాడు. చనిపోయే ముందు ఆర్య సమాజీయులకి తన ధనాన్ని ఇచ్చి చనిపోయాడు. अब आर्य
समाजी तो उसका रिटर्न नहीं देंगे। ఇప్పుడు ఆర్య సమాజీలైతే అతనికి రిటర్న్ ఇవ్వరు. भगवान तो भक्ति मार्ग में भी अगले जन्म में रिटर्न देते आए हैं। భగవంతుడైతే భక్తి మార్గంలోని కూడా రిటర్న్ చేస్తూ వచ్చారు. परंतु वो भक्ति मार्ग का दान है अल्पकाल का। కానీ ఆ భక్తి మార్గం యొక్క దానం అయింది అల్పకాలికం. हद का दान है। హద్దు యొక్క దానం అయ్యింది. अभी बेहद का बाप ఇప్పుడు బేహద్దు తండ్రి बेहद का रिटर्न देते। బేహద్ రిటర్న్ ఇస్తారు. उस बेहद के रिटर्न को ही भगवान बाप का वर्षा कहा जाता है। ఆ బేహద్ రిటర్న్నే తండ్రి యొక్క బేహద్ వారసత్వం అని అనడం జరుగుతుంది. बच्चों की बुद्धि में है, పిల్లల యొక్క బుద్ధిలో ఉంది. समझते हैं कि हमको पढ़ाने वाला भगवान है। అనుకుంటారు మమ్మల్ని చదివించేవారు భగవంతుడయ్యారు. अगर ये बात भी याद की ఒకవేళ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా కూడా कि भगवान हमको पढ़ाते हैं, ఏమనంటే భగవంతుడు మాకు చదివిస్తారు, तो भी याद गिनी जाएगी। అయినా కూడా యాద్ అనేది లెక్కింపబడుతుంది. इसको भी कहेंगे मनमना भव। దీనిని కూడా అనడం జరుగుతుంది మన్మనాభవ్. हम भगवान के स्टूडेंट हैं। మేము భగవంతుడి యొక్క స్టూడెంట్స్మి. हमारी एम ऑब्जेक्ट है, మా ఏం అబ్జెక్ట్ అనేది ఉంది. हम नर से नारायण बनने के लिए आए हैं। మేము నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడం కోసం వచ్చాము. परंतु नर से नारायण वही बन सकते हैं కానీ నరుడి నుంచి నారాయణుడిగా ఎవరు తయారవ్వగలరు అంటే जिनकी मन बुद्धि रूपी आत्मा ఎవరి మనసు బుద్ధి రూపి ఆత్మ అయితే भगवान के दिए हुए ज्ञान के मनन चिंतन मंथन में लगी रहे। భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం యొక్క మనన చింతన మంతంలో పెట్టబడి ఉందో तब ही नाम पड़ता है नारायण। అప్పుడే పేరు పడుతుంది నారాయణ్. अयन माने घर, అయన్ అనగా ఇల్లు, नार माने ज्ञान जल। నార్ అనగా జ్ఞాన జలం. भगवान ने जो ज्ञान जल दिया భగవంతుడు ఏదైతే జ్ఞాన జలాన్ని ఇచ్చారో उस ज्ञान जल में ही बुद्धि गोते खाती रहती है। ఆ జ్ఞాన జలంలోనే బుద్ధి మునుగలు వేస్తూ ఉంటుంది. तो देखो टीचर को भी याद करेंगे, చూడండి టీచర్ని కూడా యాద్ చేస్తారు, तो भी मनमना भव होता है। అయినా మన్మనాభవ అవుతుంది. बच्चे समझते हैं बाप ने हमको पक्का कराया है పిల్లలు అర్థం చేసుకుంటారు తండ్రి మనల్ని పక్కాగా చేశారు అని. कि हम देह नहीं है, हम तो आत्मा है। ఏమనంటే మేము దేహం కాదు ఆత్మమి అయ్యాము. और अविनाशी आत्मा है। మరియు అవినాశి ఆత్మమయ్యాము. हम आत्मा का बाप మన ఆత్మ యొక్క తండ్రి परमात्मा है। పరమాత్మ అయ్యారు. हम आत्माएं नंबरवार पार्टधारी हैं। ఆత్మలైన మనం నెంబర్ వారు పాత్రధారీలు అయ్యాము. और हमारा बाप परम पार्टधारी है। మరియు మన యొక్క తండ్రి పరమ పాత్రధారి అయ్యారు. परम पार्टधारी माना ही परमात्मा, हीरो पार्टधारी। పరం పాత్రధారి అనగానే పరమాత్మ, పరం పాటధారి హీరో పాత్రధారి, పరమాత్మ హీరో పాత్రధారి. भक्ति मार्ग में भी भगवान को पुकारते रहते। భక్తి మార్గంలో కూడా భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. कितना शिव बाबा करते हैं। ఎంత శివబాబా అని అంటూ ఉంటారు. कहते हैं शिव काशी, అంటారు శివ కాశీ,
फिर कहते हैं विश्वनाथ गंगा। మళ్ళీ అంటారు విశ్వనాథ గంగా. अब काशी में रहने वाला ఇప్పుడు కాశీలో ఉండేవారు वो शिव बाबा ఆ శివబాబా विश्वनाथ कैसे होता है? విశ్వనాథ్ ఎలా అవుతారు? वो विश्व की बादशाही लेते हैं क्या? వారు విశ్వం యొక్క బాద్షాహి చక్రవర్తత్వాన్ని తీసుకుంటారా ఏంటి? वो तो विश्व की बादशाही देने वाला है। అతనైతే విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇచ్చేవారయ్యారు. तो भक्तों ने गंगा अक्षर पिछाड़ी में लगाई दिए है। అయితే భక్తులు గంగ యొక్క అక్షరాన్ని చివర్లో పెట్టేశారు. ये बात भी तुम बच्चे जानते हो। ఈ విషయాన్ని కూడా పిల్లలైన మీరు తెలుసుకుంటారు. कि शिव बाबा ఏమనంటే శివబాబా और ये ज्ञान नदियां पारसनाथ बनाती है। మరియు ఈ జ్ఞాన నదులు పారసనాథ్గా తయారు చేస్తుంది. और तो सभी भक्ति मार्ग की उल्टी बातें। మిగతావన్నీ అయ్యాయి భక్తి మార్గం యొక్క ఉల్టీ విషయాలు, వ్యతిరేక విషయాలు. वो साधु सन्यासी तो गंगा के कंठे पर जाकर बैठते हैं। ఆ సాధు సన్యాసులైతే గంగ ఒడ్డున వెళ్ళి కూర్చుంటారు. परंतु तुम बच्चे तो अभी शिव बाबा के कंठे पर बैठे हो। కానీ పిల్లలైన మీరైతే శివబాబా యొక్క ఒడ్డున కూర్చొని ఉన్నారు. तुम ज्ञान गंगाएं भी हो। మీరు జ్ఞానగంగలు కూడా అయ్యారు. कहाँ भी बैठो तो ये बात पक्की कर लो। ఎక్కడ కూర్చున్నా కూడా ఈ విషయాన్ని పక్కాగా చేసేసుకోండి. शिव बाबा की याद हो శివబాబా యాదుండాలి और षष्ठी चक्र का ज्ञान बुद्धि में फिरता हो। మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానం అనేది బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. तुम ये बात जगह जगह लिख सकते हो। 84 का चक्र याद है। మీరు ఈ విషయాన్ని జగాలో స్థానంలోని రాసేయొచ్చు. శివబాబా యాదు ఉందా, జ్ఞాపకం ఉందా? शिव बाबा याद है। శివబాబా స్మృతి ఉందా? जगह जगह लिखा होगा तो याद रहेगा। స్థానంలోని వ్రాసినట్లయితే జ్ఞాపకం ఉంటుంది. दिन प्रतिदिन नई नई बातों की एडिशन होती जाती है। రోజుకు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలనేవి ఎడిషన్ అయిపోతూ ఉంటాయి. जबकि हम बाप के बच्चे हैं మరి ఎప్పుడైతే మనం తండ్రి యొక్క పిల్లలమయ్యామో, और हमारा बाप है विली गॉड फादर है, మరి ఎప్పుడైతే మన యొక్క తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ అయ్యారో, जो स्वर्ग का रचयिता है, ఎవరైతే స్వర్గం యొక్క రచయిత ఉన్నారో, तो हमको भी स्वर्ग का मालिक होना चाहिए। అయితే మనకి కూడా స్వర్గం యొక్క మాలికులుగా ఉండాలి. परंतु अभी हम नरक में क्यों बैठे हैं? కానీ మనం నరకంలో ఇప్పుడు ఎందుకని కూర్చొని ఉన్నాము? अरबपति का बच्चा हो, కోటీశ్వరుడు 100 కోట్ల యొక్క కొడుకైనట్లయితే, అరబపతి యొక్క కొడుకైనట్లయితే, और पैसे पैसे के लिए गलियों में मोहताज होता फिरता रहे, మరియు పైసా కోసం వీధుల్లోని తప్పిస్తూ తిరుగుతూ ఉన్నట్లయితే, तो कोई मानेगा ये साहूकार का बच्चा है? అప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా ఇతడు షాహుకారుడి యొక్క పిల్లవాడు అని? अभी
तुम स्वर्ग के मालिक बन रहे हो, ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతూ ఉన్నారు. हो तो सभी एक बाप के बच्चे, అవ్వడానికి అందరూ ఒక్క తండ్రి యొక్క పిల్లలే అయ్యారు. परंतु बच्चे नंबरवार हैं. కానీ పిల్లలు నెంబర్ వారు అయ్యారు. नंबरवार पुरुषार्थ करते हैं నెంబర్ వారు పురుషార్థంని చేస్తారు. और पढ़ाई भी नंबरवार पढ़ते हैं. మరియు చదువుని కూడా నెంబర్ వారుగా చదువుతారు. पढ़ाई से ही ऊंच पद पावेंगे. చదువు ద్వారానే ఉన్నత పదవిని పొందుతారు. जानते हो తెలుసు कि बाप आते ఏమనంటే తండ్రి వస్తారు, तो भारतवासियों को ही पढ़ाई पढ़ाते हैं. అప్పుడు భారతవాసీలకే చదువుని చదివిస్తారు. कहाँ के वासी? ఎక్కడి యొక్క వాసి? भारतवासी. భారతవాసి. बुद्धि कहाँ रत रहती है? బుద్ధి ఎక్కడ పెట్టబడి ఉంటుంది? भा భా. भा माने रोशनी. భా అనగా ప్రకాశం. जिनकी बुद्धि ज्ञान की बातों में ही रमण करती रहती है, ఎవరి బుద్ధి అయితే జ్ఞానం యొక్క విషయాలలోనే రమణం చేస్తూ ఉంటుందో वो सच्चे भारतवासी हैं. వారు సత్యమైన భారతవాసీలయ్యారు. भारत की जीवन कहानी का उनको पता रहता है. భారత్ యొక్క జీవనం యొక్క కహాని కథ అనేది వారికి గుర్తు ఉంటుంది, తెలిసి भारत में ఉంటుంది. गाते भी हैं सत्यनारायण की कथा. భారత్లో మహిమ కూడా ఉంది, గాయనం కూడా చేస్తారు సత్యనారాయణుడి యొక్క కథ. जरूर इनको बाप ने कोई समय वर्षा दिया है. తప్పకుండా తండ్రి ఏదో సమయంలో వీరికి వారసత్వాన్ని ఇచ్చారు. इसलिए हर वर्ष शिव जयंती मनाते हैं. అందువలనే ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుకుంటారు. ये हर वर्ष शिव जयंती क्यों मनाते हैं? వీరు ప్రతి సంవత్సరం శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? इस बात को कोई समझते नहीं है. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరు. जरूर इनका पुरुषार्थ वर्ष वर्ष ऊंचाई चढ़ता रहता है. తప్పకుండా వీరి యొక్క పురుషార్థం అనేది ప్రతి సంవత్సరం ఉన్నతంగా ఎక్కుతూ ఉంటుంది. इनको आकर के शिव बाबा ने स्वर्ग का मालिक बनाया. వీరికి శివబాబా వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేశారు. तुम ये बात जानते हो అయితే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. कि शिव बाबा आकर के पढ़ाई पढ़ाते हैं. ఏమనంటే శివబాబా వచ్చి చదువుని చదివిస్తారు. और तुम बच्चे पढ़ते हो. మరియు పిల్లలైన మీరు చదువుకుంటారు. बाबा जो पढ़ाई पढ़ाते हैं బాబా ఏదైతే చదువుని చదివిస్తారో और ये लक्ष्मी नारायण ऊंची ऊंची पढ़ाई पढ़ते हैं, మరియు ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతమైన చదువుని చదువుకుంటారు. तो उनसे पहले पहले वर्षा मिलता है श्री कृष्ण को. మరియు వారి ద్వారా మొట్టమొదటి వారసత్వం అనేది లభిస్తుంది శ్రీకృష్ణుడికి. जो प्रिंस प्रिंसेज राजा रानी बनते हैं, ఎవరైతే ప్రిన్సెస్ రాజా రాణిగా అవుతారో जरूर पहले जन्म में ऊंच पद पाते हैं. తప్పకుండా మొదటి జన్మలో ఉన్నత పదవిని పొందుతారు. बाद में सतयुग के और जन्मों में नीचे गिरते जाते हैं. మిగతా సత్యుగం యొక్క వేరే జన్మల్లోని కిందకు దిగజారుతూ ఉంటారు. तो राजा भी बनते हैं అయితే రాజుగా కూడా తయారవుతారు. और प्रजा भी बनती है. మరియు ప్రజ కూడా తయారవుతుంది.
प्रजा साहूकार गरीब आदमी बनेंगे। మనం రాజుగా అవుతాము, అప్పుడు ప్రజా షాహుకార్ బీదవారు కూడా తయారవుతారు. ये बातें बाप बच्चों को समझाते हैं। ఈ విషయాలు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. कि दुनिया में हर व्यक्ति की, ఏమనంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి, हर आत्मा की, ప్రతి ఆత్మకి, हर चीज की 4 अवस्थाएं होती हैं। ప్రతి వస్తువుకి 4 వస్తువులు ఉంటాయి, 4 అవస్థలు ఉంటాయి. तो तुम्हारा पुरुषार्थ भी అప్పుడు మీ యొక్క పురుషార్థంది కూడా 4 अवस्थाओं से पसार होता है। 4 అవస్థల నుండి ప్రసారం అనేది అవుతుంది. इसलिए इन बातों को याद करके फिर औरों को रास्ता बताओ। అందువలనే ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకొని వేరే వారికి మార్గాన్ని చెప్పండి. ये आबू में प्रदर्शनी पहले भी बच्चों ने रची थी। ఈ ఆబులోని పిల్లలు ప్రదర్శనీని మొదట కూడా రచించారు. जो अभी फिर रच रहे हैं మళ్ళీ ఇప్పుడు రచిస్తున్నారు, औरों को रास्ता बताने के लिए। ఇతరులకి మార్గాన్ని చెప్పడం కోసం. पवित्र भी बनना है। పవిత్రంగా కూడా అవ్వాలి. जब तुम पवित्र सतो प्रधान बन जावेंगे ఎప్పుడైతే మీరు పవిత్రంగా సతోప్రధానంగా అయిపోతారో तो फिर 21 जन्म के लिए तुमको राजा ही मिल जाएगी। అప్పుడు మీకు 21 జన్మల కోసం రాజాయి అనేది లభించేస్తుంది. बाप कितना इंटरप्रिटेशन देते हैं। తండ్రి ఎంత కాంపిటీషన్ని ఇస్తారు. अच्छे अच्छे बच्चे तो झट प्रतिज्ञा कर लेंगे। మంచి మంచి పిల్లలు వెంటనే ప్రతిజ్ఞని చేసేస్తారు. फिर माया भी गुटका खिलाती रहती है। మళ్ళీ మాయ కూడా మునుగలు వేయిస్తుంటుంది. ये माया बड़ी जबरदस्त है। ఈ మాయ చాలా జబర్దస్త్ అయ్యింది, బలవంతందయ్యింది, బలందయ్యింది. बच्चे बाप को भी पहचान जाते हैं పిల్లలు తండ్రిని కూడా తెలిసేసుకుంటారు, तो फिर माया के रूप को भी पहचान जाते हैं। మళ్ళీ మాయ యొక్క రూపాన్ని కూడా గుర్తించేస్తూ ఉంటారు. बाप ऐसे बच्चों को मीठे मीठे बच्चे कहते हैं। తండ్రి అటువంటి పిల్లల్ని మధురాతి మధురమైన పిల్లలు అని అంటూ ఉంటారు. क्यों नहीं मीठे मीठे कहेंगे? ఎందుకని మధురాతి మధురం అని అనడం జరగదు? इसलिए मीठे मीठे कहते हैं అందువలనే మధురాతి మధురం అని అనడం జరుగుతుంది. कि अभी पुरुषोत्तम संगम योग पर तुम मनुष्य से देवता बनते हो। ఏమనంటే ఇప్పుడు పురుషోత్తం సంగం యుగంలోని మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. सतयुग को कोई पुरुषोत्तम युग नहीं कहेंगे। సత్యుగాన్ని ఎవరు పురుషోత్తమ యుగం అని అనడం జరగదు, అనరు. क्योंकि पुरुष आत्मा को कहा जाता है। ఎందుకు అంటే పురుష్ ఆత్మని అనడం జరుగుతుంది. वहाँ सतयुग में कोई उत्तम उत्तम आत्माएं नंबरवार प्रत्यक्ष नहीं होंगी। అక్కడ సత్యుగంలోని పురుషుల్లోని ఉత్తమమైన వారు ఆత్మలు ప్రత్యక్షమేమీ అవ్వరు. कल्याणकारी पुरुषोत्तम संगम युग तो अभी है। కళ్యాణకారి పురుషోత్తమ సంగం యుగం అయితే ఇప్పుడయ్యింది. अच्छा, మంచిది. बच्चों को गुड नाइट और नमस्ते। పిల్లలకి గుడ్ నైట్ మరియు నమస్తే.